కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు. నాకు ఒక చిన్న డౌట్, మీరు దయచేసి పిల్లలను చర్చ పెట్టాలి. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ను తిట్టాలి, కాగితాలు ఇవ్వాలి. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా బిల్డప్ ఇవ్వాలి. ఆయన రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు పిల్లలు పుట్టానంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చాయి? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.